చేస్తారో అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా హనీషు ఉప్మా చేస్తాడంటండి. ఉప్మా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేస్తాడు. అంటే మా పిల్లలకి ఏంటంటే ప్లెయిన్గా ఇష్టం. ఆ ఉప్మానే వాడంతలో వాడే ట్రై చేస్తాడు. పక్క నుండి నేను కొంచెం సజెషన్స్ ఇస్తూ చిన్నగా చెప్తాను. అది ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ మాకేంటంటే ఇన్స్టాగ్రామ్ ఉంది. దాని లింక్ ఏమో మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. దాన్ని ఏంటంటే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఫాలో అవ్వండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఎస్, ఆయిల్ అయిపోయింది కదా. ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. చెప్పాలి నువ్వు. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. హీట్ అవ్వాలి చెప్పాలి కదా. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాల వేయాలి ఫ్రెండ్స్. మనము హీట్ ఎక్కింది లేదా ఎలా చూసుకోవాలి? ఇలా చేయి పెడితే హీట్ అయినట్టు అర్థం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలా, లో ఫ్లేమ్లో పెట్టాలా? హై ఫ్లేమ్. హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆవాల వేడెక్కిందో చూడాలి కదా. చూసావా? వేడి. 1 స్పూన్ ఆవాలు. 1 స్పూన్. స్పూన్ తెచ్చుకోండి. స్పూన్ తీసుకుంటారు. 1/2 స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్. మనం తర్వాత మిరపకాయలు వేయాలి ఫ్రెండ్స్. 3 మిరపకాయలు. తర్వాత 1 ఎండుమిర్చి. కాస్త వేగాలి ఫ్రెండ్స్. అవి ఎప్పుడైనా ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాతే అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఇన్ని 1 డబ్బా ఫ్రెండ్స్. కానీ 1 రెమ్మ తీసుకొని ఇలా వేసుకోండి. ఏమిటా 1 రెమ్మ? అది చెప్పాలి కదా. స్లో ఫ్లేమ్ తగ్గిస్తావా? ఇంతకీ ఇది ఎంతమందికి చేస్తున్నావో మీ వ్యూయర్స్ చెప్పావా? 3 మెంబర్స్. 3 మెంబర్స్కి. మా చెల్లి, నాకు. అది కూడా పిల్లలకి తెలియాలి కదా. ఫ్రెండ్స్ 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో పోయాలి. అలాగే ఇంకో గ్లాస్ కూడా పోయాలి ఫ్రెండ్స్. ఉప్మా ఎప్పుడైనా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఉప్మా ఎప్పుడైనా సరే గట్టిగా అయిపోతుంది. దానివల్ల కొంచెం లూజ్గానే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఉప్మా. వెయ్యి. మంది చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ వెయ్యి. అలాగే 1 2 3 చాలు. మిక్స్ చేయాలా? చూడండి వేస్తాను.
ఫ్రెండ్స్ ఇది వాటర్ వేస్తాం కదా, అది బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అవుతే కానీ మనం నోకి వేయకూడదు. అలాగైతే బబుల్స్ వచ్చేదాకా వేయకూడదు. వేయాలి. బబుల్స్ రావాలి, బాగా కళపెళ మరగాలన్నమాట. పిల్లలు ఇది మాత్రం మీ అమ్మల చేత చేయించండి. ఎందుకంటే ఇక్కడ ఉండలు కట్టేస్తుంది అనమాట. మనం వేసి కలుపుకునేటప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, కొంతమందికి స్టవ్ అందచ్చు, అందకపోవచ్చు. ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. లేదు అంటే ఉండలు కట్టేస్తే తర్వాత మనం తినలేమన్నమాట. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఫస్ట్ వాటర్ చేతిలో వేసుకొని చూసుకోవాలి. లేదు అంటే మళ్ళీ అప్పుడు సాల్ట్ వేసుకోండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత కొంచెం పైన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేదంటే చేతి మీదకి తుల్లుతుందన్నమాట. మాది జెర్సీ నెయ్యి. చూపించు ఫ్రెండ్స్, మాది జెర్సీ నెయ్యి. సూపర్గా ఉంటుందండి ఆవు నెయ్యి. ఎన్ని టేబుల్ స్పూన్స్ అమ్మా? మన ఇష్టం, ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. అబ్బా చేయగలం. అది స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అయిపోయిందా? అంతే. కానీ ఉండలు కట్టుకోకుండా వేసుకోండి.